భారతీయ సినీ వినీల ఆకాశంలో అకస్మాత్తుగా ఒక అందాల తార తళుక్కుమంది. తన తళుకుమనే అందాలతో వెండి తెరలో టెంట్ వేసి కేజీఎఫ్ గోల్డ్లా మెరిసిపోయింది. తన నటనకు సోయగాలను జోడించి ఒక్క సినిమాతోనే వికీపీడియాలోకెక్కేసింది. విశ్వసుందరి తారలకు పోటీ ఇచ్చిన తన అందానికి ఎంతోమంది యువత గులామైపోయారు. కేజీఎఫ్ సినిమాతో సినీ తెరంగేట్రం చేసిన సొగసుల సితారా శ్రీనిధి శెట్టి. స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు. తన మొదటి సినిమాతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన శ్రీనిధి శెట్టి సినీ రంగుల ప్రపంచం గురించి అందరికీ తెలిసిందే. కానీ శ్రీనిధి శెట్టి పర్సనల్ లైఫ్ విషయాలు చాలా మందికి తెలియవు. అసలు యాడ్స్, మోడలింగ్లో బిజీగా ఉండే శ్రీనిధి సినిమాల్లోకి ఎలా వచ్చింది? తన కెరీర్ని ఎలా ప్రారంభించింది? ఎవరితో అఫైర్స్ నడిపింది? అసలు ఎవరితో కలిసి జీవిస్తోంది? తన జీవితంలో చూసిన ఒడిదుడుకులేంటి? ఎదురైన కష్టాలేంటి? శ్రీనిధి శెట్టి జీవితంలో ఎవ్వరికీ తెలియని అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీనిధి శెట్టి 1992 అక్టోబర్ 21న కర్ణాటక మంగళూరులోని కిస్నిగోళిలో రమేష్ శెట్టి, కుశల శెట్టి దంపతులకు తుళు వంశంలో జన్మించింది. శ్రీనిధి శెట్టికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. పెద్దక్క అమృత కాగా చిన్నక్క పేరు ప్రియాంక. శ్రీనిధి శెట్టి ప్రాథమిక విద్యాభ్యాసమంతా మంగళూరులోని సెయింట్ నారాయణ గురు ఇంగ్లీష్ మీడియంలో సాగింది. ఇక ఆ తర్వాత సెయింట్ అలోసిస్ ప్రీ యూనివర్సిటీలో పీయూసీ కంప్లీట్ చేశాక బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో బీటెక్లో ట్రిపుల్ ఈ కంప్లీట్ చేసింది శ్రీనిధి శెట్టి. ఇక చిన్నతనం నుంచే మోడలింగ్ పై ఆసక్తి పెంచుకున్న శ్రీనిధి పీయూసీ టైం నుంచే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఇక ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో కాలేజ్లో ఫ్యాషన్ షోస్లో, డాన్స్ పోటీల్లో, అందాల పోటీల్లో పాల్గొనటం వంటివి చేసేది. అంతేకాకుండా స్పోర్ట్స్లో కూడా చురుగ్గా పాల్గొనేది. ఇక 2012లో క్లీన్ అండ్ క్లియర్ స్పాన్సర్గా ఉన్న ఫ్రెంచ్ ఫేస్ అందాల పోటీల్లో టాప్ 5గా నిలిచింది శ్రీనిధి. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే చదువులో కూడా బాగా రాణించేది శ్రీనిధి. ఇంజనీరింగ్లో 2 సార్లు కాలేజ్ టాపర్గా నిలిచింది. అలా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టి అసెంజర్ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్, బెంగళూరు బ్రాంచెస్లో కూడా పనిచేసింది. ఇక శ్రీనిధి తల్లి కుశల శెట్టి మరణంతో జాబ్కి గుడ్ బై చెప్పి కొన్ని రోజులు తండ్రిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపింది. ఇక తండ్రి రమేష్ ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్లీ మోడలింగ్ వైపు దృష్టి పెట్టి మనఃపురం మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా అందాల పోటీల్లో రన్నర్ గా నిలిచింది. ఇక 2015లో మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ కర్ణాటక టైటిల్ గెలుచుకుంది. ఇక 2016లో పరాగ్వేలో జరిగిన సుప్రా నేషనల్ అందాల పోటీల్లో విన్నర్ గా నిలిచింది. ఇక తర్వాత జపాన్, థాయిలాండ్, స్లోవాకియా తదితర దేశాల్లో జరిగిన ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని ఎన్నో టైటిల్స్ కైవసం చేసుకుంది శ్రీనిధి. అలా న్యూస్ మ్యాగజైన్స్ లో తన ఫోటోలు దర్శనమివ్వడంతో సినీ నిర్మాతల కళ్ళు శ్రీనిధిపై పడ్డాయి. సినిమాల్లో నటించమని ఆఫర్లు రావటం మొదలయ్యాయి. కానీ శ్రీనిధి శెట్టికి సినిమాల్లో చేయటం ఇష్టం లేదు. 7 సినిమాల ఆఫర్లు రిజెక్ట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఆఫర్ ఇచ్చారు. ఇంట్లో వారి బలవంతంతో కేజీఎఫ్ సినిమాను ఒప్పుకుంది శ్రీనిధి. అలా మొదటి సినిమాతోనే స్టార్ హీరో పక్కన ఒక పాన్ ఇండియా సినిమాలో ఒక డైనమిక్ డైరెక్టర్తో పనిచేసే అవకాశాన్ని కొట్టేసింది శ్రీనిధి. ఇక కొన్ని యాడ్స్లో నటించిన నటనానుభవంతోనే డైరెక్టర్ ప్రశాంత్ ఇచ్చిన సలహాలతో ఎంతో కష్టపడి తన నటనను రోజు రోజుకి మెరుగుపరుచుకుని బెస్ట్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ అందించింది శ్రీనిధి. ఇక కేజీఎఫ్ 2 పార్ట్ల తర్వాత విక్రమ్ హీరోగా కోబ్రా సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించినంత హిట్ కాకపోయినా శ్రీనిధి నటనకు మాత్రం ఆ సినిమాలో మంచి మార్కులే పడ్డాయి. ఇక తెలుగులో రామ్ చరణ్ మూవీలో కూడా నటిస్తోందని సమాచారం. ఇక శ్రీనిధి రిలేషన్షిప్స్ విషయానికొస్తే చిన్నప్పటి నుంచి ఒక సంప్రదాయమైన కుటుంబంలో క్రమశిక్షణతో పెరగటం వల్ల శ్రీనిధి ఎవ్వరితో ఎక్కువగా చనువుగా ఉండేది కాదు. అందుకే తను ఎవ్వరిని ప్రేమించలేదు, ఎవరి చేత ప్రేమించబడలేదు. తనకు ప్రేమ మీద పెద్దగా ఒపీనియన్ లేదని, రిలేషన్షిప్స్ అంటే బూత్ పదంగా భావిస్తానని రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో చెప్పుకుంది శ్రీనిధి. ఇక కొన్ని రోజుల క్రితం ఉమైర్ సంధు తనపై చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ యష్ నాకు గురువు, ఇన్స్పిరేషన్ అని ట్వీట్ చేసి కన్నడ నాట అందరి హృదయాలను గెలుచుకుంది. పద్ధతి గల అమ్మాయి ప్రపంచంలో ఎవరైనా ఉందా అని గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ శ్రీనిధి ఫోటోను చూపెడుతుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన శ్రీనిధి శెట్టి గురించి మీ అభిప్రాయాన్ని కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి.